హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చేతులు. ఇట్లా మోడల్ కుట్టుకోవడం ఎలాగో చూద్దాం. దీనికోసం చీరలో ముక్క కూడా కొంత తీసుకోవాలి. ఆ ముక్క ఎలా తీసుకోవాలి, ఈ కుచ్చు ఎలా పెట్టుకోవాలి, కింద మళ్ళీ అంచు ఎలా ఏసుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వకూడదని చెప్పి నేను ఒక చేయి కుట్టడం చూపించానండి. సేమ్ రెండో చేయి కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టు కుట్టేసుకుంటే జాకెట్‌కి బావుంటది. మధ్యలో ఇలా కుచ్చంతా పెట్టేసుకున్నాక సెంటర్ మార్క్ పెట్టుకోవాలి. అంటే కరెక్ట్‌గా షోల్డర్ దగ్గర రావడం కోసం అని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మోడల్ కోసం మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మామూలుగా మనకి పొడవు ఎంత కావాలి, లూజ్ ఎంత కావాలి, మామూలు నార్మల్ జాకెట్‌కి చేయి పొడవు ఎలా పెట్టుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని లైనింగ్ పక్కన పెట్టుకొని, ఆ లైనింగ్ మీద ఇప్పుడు ఈ అంచు ముక్కని పైన మళ్ళీ చీరల ముక్క నతుక్కోవాలి. ఇప్పుడు ముందు ఈ అంచు ఎంత వెడల్పు ఉందో ఆ అంత వెడల్పు మనం మార్క్ పెట్టుకోవాలి ఈ లైనింగ్ మీద. అంటే కింద ఇంతవరకు ఇప్పుడు మీరు చూసారు కదా మనం కుట్టిన చెయ్యి, అలా కింద అంచు వస్తది. తర్వాత పైన వచ్చేది చీరల ముక్క మధ్యలో వచ్చి అటుపక్క ఇటుపక్క ఒరిజినల్ జాకెట్ ముక్క పెట్టి కుచ్చు పెడతాం. అందుకోసం దీనికోసం ముందు అసలు అంచు ఎక్కడికొస్తుంది అనేది మనకు తెలియడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. టేప్ ఉంటే టేప్‌తో కొలిసి 4 అంగుళాలు వచ్చిందా లేకపోతే 5 అంగుళాలు వచ్చిందా చూసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే అంచు ఎంత ఉందో అంత కరెక్ట్‌గా పెట్టేసుకున్నాను ఇంకా టేప్‌తో పని లేకుండా. ఇలా 2 చేతులకి ముందు మార్క్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే నేను దీనికి ఫ్రంట్, బ్యాక్ కట్ చేయలేదండి. అవసరం లేదు. కట్ చేసినా, కట్ చేయకపోయినా ఒకేలాగా ఉంటది ఈ బుట్ట చేతులకి. అందుకే నేను ఫ్రంట్ డౌన్‌ది తీయలేదు. అందుకని ఏ చెయ్యి ఎటేసుకున్నా పర్లేదు. తర్వాత ఇప్పుడు ఈ అంచుకొచ్చేసి కింద నెమళ్ళొచ్చినియి. ఈ నెమళ్ళొచ్చినియి కాబట్టి అటు ఇటు కాకుండా కరెక్ట్‌గా మధ్యలో చేతి మీద ఒక నెమలొచ్చేలాగా తీసుకుంటే అంచు ఎక్కువుంది ఎలాగో. తీసుకుంటే బావుంటదని అలా తీస్తున్నాను. అది అంచు ఎక్కువుంది కాబట్టి. అదే అంచు ఎక్కువ లేకపోతే మనం చేసేదేం లేదు. 2 పక్కల అంచొచ్చింది. 2 పక్కల ఇలా నెమలి డిజైన్ వచ్చింది అంచులో. అందుకని కరెక్ట్‌గా సెంటర్ ఆ ఒక్క నెమలి వచ్చేలాగా నేను అంచు తీసుకున్నాను. అలా కొన్ని మనం తీసుకుంటే అట్లా బావుంటాయి చూడడానికి. తర్వాత చీరలో వచ్చేసి ఒక పావు మీటర్ ముక్క తీశాను. ఆ పావు మీటర్ ముక్క చేతికి వెడల్పు చాలదు కాబట్టి అటుపక్క, ఇటుపక్క అంచు పోగా ఉన్న ముక్కని 3 ముక్కలు చేసి, ఆ 3 ముక్కల్ని జాయింట్ చేశాను. మరీ ఎక్కువ చీర తీసినా సరిపోదు కదా వాళ్ళకి కట్టుకోవడానికి. అందుకని మనం ఒక పావు మీటర్ కన్నా తక్కువే తీసుకోవాలి ముక్క. ఇంచుమించుగా నేను పావు మీటర్ తీశాను. అది కొంచెం బ్లాక్ కలర్ చీరల కలర్ వచ్చిందని చెప్పి ఎక్స్ట్రా పెట్టుకొని కరెక్ట్‌గా కిందది పాదం ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టేసుకొని 3 ముక్కలు జాయింట్ చేసుకుంటున్నాను. ఒకవేళ సన్నగా ఉండి చీర ఎక్కువ ఉంది అనుకుంటే డైరెక్ట్‌గా కొంచెం ఎక్కువ ముక్క తీసుకోవచ్చండి ఈ మోడల్‌కి. అలా కాకుండా చీర తక్కువ ఉంది సరిపోదు అనుకున్నప్పుడు ఇలా తక్కువ తీసుకొని జాయింట్ ఏసుకోవచ్చు. ఇలా జాయింట్ ఏసినా అప్పుడు అది డిజైన్ ఉంది కాబట్టి ఆ డిజైన్‌లో ఆ జాయింట్ ఏం కనిపించదండి. ఎలాగో కుచ్చు కూడా పెడతాం కదా! ఆ జాయింట్ ఏం కనిపించదు. ఇలా 3 ముక్కలు కట్ చేసి కుట్టుకొని, ఈ 3 ముక్కల్ని మళ్ళీ 2 ముక్కలు చేసుకోవాలి 2 చేతులకొచ్చేటట్టుగా. అంటే ఒక ముక్కే అయితే సరిపోదు కాబట్టి పావు మీటరే ఉంటే లూజ్ సరిపోదు కాబట్టి కుచ్చు పెట్టుకోవడానికి 3 ముక్కలు చేసుకున్నాం. ఈ 3 ముక్కల్ని మళ్ళీ 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి 3 జాయింట్ ఏసిన తర్వాత. అంటే ముక్కని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నానండి. కొంతమంది విడిగా ప్లెయిన్‌గా క్లాత్ తీసుకొని కూడా ఏసుకుంటారు. అలా ఏసుకుంటే ఇంకా ఈజీగా ఉంటది. ఇలా జాయింట్లు ఏం లేకుండా ఈజీగా ఉంటది. చీరలో కాంబినేషన్ బట్టి ప్లెయిన్ తీసుకొని ఏసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మధ్య కట్ చేసుకొని ఇప్పుడు ఈ 2 ముక్కల్ని 2 చేతులకి ఏసుకోవాలి. ఇప్పుడు చేయి పొడవు వచ్చేసి 10 అంగుళాలు పెట్టానండి. మీకు కొలతలో చెప్పాలంటే కింద అంచు వచ్చేసి 4 అంగుళాలు వచ్చింది. ఈ ముక్క వచ్చి 6 అంగుళాలు ఉండాలి. 6 అంగుళాలు కావాలి అంటే మళ్ళీ దానికి పైన, కింద ఖర్చులు కూడా కావాలి. పైన ఒక అంగుళం ఖర్చు పెట్టుకోవాలి. కింద ఒక అంగుళం ఖర్చు పెట్టుకోవాలి. మొత్తం 8 అంగుళాలు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ముక్క నేను ఇలా పెట్టి చూసుకుంటున్నాను. 8 అంగుళాలకి అక్కడ పెట్టిన మార్క్‌కి కిందకి ఒక అంగుళం వచ్చేలా చూసుకోవాలి. మనం ఫస్ట్ అంచు ఎక్కడికి వస్తే మార్క్ పెట్టుకున్నాం కదా! ఆ మార్క్‌కి ఒక అంగుళం కిందకు ఉండాలి ఖర్చు. లేకపోతే తొందరగా పిగిలిపోద్ది. తర్వాత ఇంకోటేంటంటే ఇప్పుడు చెయ్యికి పైన మనం రౌండ్ కట్ చేసుకున్నాం చంక కోసం. కానీ ఈ ముక్కని అలా కట్ చేసుకోకూడదు. కట్ చేసుకోకుండా ఇలా స్ట్రైట్‌గా ఉంచి దాన్నే కుచ్చిపెట్టుకోవాలి. అలా కుచ్చి పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా రాదు. ఇప్పుడు ఫస్ట్ రెడ్ ముక్క మధ్యలో రావడం కోసం పెట్టుకున్నాం చీరల ముక్క. అటుపక్క, ఇటుపక్క వచ్చేయి జాకెట్‌ల ముక్కలే. ఆ జాకెట్‌ల ముక్కల్ని మనం అంటే 4 ముక్కలు తీసుకోవాలి. ఒక్కొక్క చేతికొచ్చి 2 ముక్కలు కావాలి. అవి నేను ముందుగానే కట్ చేసుకున్నానండి. ఆ ముక్క ఎంత కట్ చేసుకోవాలంటే పొడవు 8 అంగుళాలు ఉండాలి. వెడల్పు ఒక 7 అంగుళాలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కుట్టేది మీడియం సైజ్ జాకెట్ అండి. ఆ జాకెట్‌కి అది సరిపోతుంది. అదే ఇంకొంచెం లావుగుంటారు అనుకున్నప్పుడు ఇంకెక్కువ పెట్టుకోవాలి. క్లాత్‌ని బట్టి పెట్టుకొని కుచ్చులు కూడా ఎక్కువ వస్తాయి. నేను పెట్టింది కూడా కుచ్చు ఇప్పుడు మీడియంగా తక్కువే పెట్టాను. మరీ ఎక్కువ కాకుండా. ఈ కుచ్చు ఏంటంటే చేతి దగ్గర వేసుకున్నాక లూజ్ వచ్చి బావుంటది కానీ పైకి లెగిసి ఉండదు. షోల్డర్ దగ్గర లెగిసి ఇలా కుచ్చు ఉండదు. అలా కావాలంటే అది వేరే మోడల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ముక్కలు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముందు లైనింగ్ తీసుకొని పెట్టుకొని, ఆ లైనింగ్ మీద ఇప్పుడు ఈ మనం అతికింది ఉంది కదా! చీరల ముక్క ఈ అతుకుని పెట్టుకున్నాం కదా! దీన్ని కరెక్ట్‌గా ముందు మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే చెయ్యి లూజ్ ఎంత ఉంటదో దానికి డబుల్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మొత్తం. అప్పుడు కుచ్చు ఎక్కువొచ్చి బావుంటది. ఫస్ట్ సెంటర్ నుంచి మొదలుపెట్టుకొని సెంటర్ డాట్ దగ్గర నుంచి అప్పుడు మనం ఫస్ట్ అంచు కోసం పెట్టుకున్న డేస్ గీత ఉంది కదా! డేస్ గీత కన్నా ఒక అరగళం కిందకొచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ ఫిల్ట్ ఇట్లా స్ట్రైట్‌గా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర స్ట్రైట్‌గా వచ్చేటట్టు. తర్వాత రెండోది ఇక్కడేమో మనం పాదం దగ్గరగా పెట్టుకుంటాం. పైన వచ్చేటప్పటికల్లా ఒక అరగళం గ్యాప్ వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు ఈ కుచ్చు ఎలా ఉంటది కిందేమో దగ్గరగా ఉంటది. పైకొచ్చేటప్పుడు కొంచెం దూరంగా ఉంటది. అలా వచ్చేలాగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! కింద ఇప్పుడు
మన పాదం దగ్గరేమో అన్నీ క్రాస్‌గా పెట్టుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఫిల్ట్ ఒకటే లైన్‌గా పెట్టి మిగతాయి క్రాస్‌గా పెట్టుకుంటాం. ఇప్పుడు క్లాత్ ఇలా ఎక్స్ట్రా వస్తుందన్నమాట కింద. మీరు చూసారు కదా! లైనింగ్ చెయ్యి ఎక్కడికుంది, ఇది ఎక్కడికొచ్చింది చూసారు కదా! ఒరిజినల్‌ది. అలా క్రాస్‌గా వస్తది. అలా క్రాస్‌గా రావటం వల్ల పైన షోల్డర్ దగ్గర కూడా మనం ముందే కట్ చేసుకుంటే తేడా వస్తది. అందుకోసం నేను ఫస్ట్ కట్ చేసుకోకూడదు, స్ట్రెయిట్‌గా తీసుకోవాలి ముక్క అని చెప్పాను. ఇట్లా రెండో సైడ్ కూడా కుచ్చిపెట్టుకోవాలి ఎదురుగా. ఇప్పుడు ఇందాక ఎలా పెట్టామో దానికి ఆపోజిట్‌లోనే పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ కూడా ఫస్ట్ కుచ్చు లైన్‌గా పెట్టి తర్వాతే క్రాస్‌గా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఇది గమనిస్తే కింద లైనింగ్ ఎలా ఉంది, మనం పెట్టింది ఎలా ఉందో చూసారు కదా! అలా క్రాస్‌గా వచ్చేస్తన్నమాట మొత్తం కింద. అదే షేప్ పైన కూడా వస్తది. ఆ తర్వాత మనం చెయ్యి పైన రౌండ్ అతికిన తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ముందే మనం అలా కట్ చేసుకొని పెడితే ఇట్లా క్రాస్ వచ్చినప్పుడు తగ్గుద్ది పైన మళ్ళీ. అందుకే ముందు మనం సమానంగా పెట్టుకున్నాం. అది గుర్తుంచుకోండి. చూసారు కదా! ఇట్లా వి షేప్‌లో అలా వచ్చింది. ఇప్పుడు అదే వి షేప్ పైన కూడా వచ్చేటప్పటికి చూసారా రౌండ్ వచ్చేసింది. అంటే కరెక్ట్‌గా రాదులెండి. ఎక్స్ట్రా వచ్చింది మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పైన సెంటర్ నుంచి మళ్ళీ కూర్చోపెట్టుకోవాలి. ఫస్ట్‌ది దగ్గరికి పెట్టేస్తాం. తర్వాత రెండోది ఒక అరంగుళం గ్యాప్ వచ్చేటట్టు. తర్వాత మళ్ళీ మూడోది కూడా ఒక అరంగుళం లేదా 30 ఇంచు గ్యాప్ వచ్చేటట్టు. ఆ తర్వాతది కూడా అంతే. ఇట్లా ఇటు సైడ్ అయిపోయిన తర్వాత మొత్తం కింద చూసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడుతుందా, పక్కకి వెళ్ళిపోతుందా చూసుకొని లైనింగ్ మీద కరెక్ట్‌గా పడేట్టుగా వేసుకుంటూ రండి. ఆ లైనింగ్ మీద పడిందనుకోండి కుట్టు, ఈ ఫిల్ట్ లాగితే ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు. లైనింగ్ దాటి వెళ్ళిందనుకోండి కుట్టు, ఆ ఫిల్టులు అట్లా కుట్టు పడదు. మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఇట్లా అయిపోయాక మళ్ళీ మధ్యలోంచి రెండో సైడ్ కూడా సేమ్ ఇదే రకంగా రెండో చెయ్యి కూడా తయారు చేసుకోండి. నేను ఒకటే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఇలా మొత్తం కుచ్చు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది లైనింగ్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా క్లాత్, అది కట్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఫ్రంట్ డౌన్ తీసుకోండి. ఇప్పుడు ఇలా కుచ్చు పెట్టినప్పుడు ఫ్రంట్ డౌన్ తీయకపోయినా ఏం కాదు. మీరు కావాలంటే తీసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం అయిపోయిన తర్వాత తీసుకోండి. ఫస్టే తీసుకున్న కన్నా ఇలా తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే కుడి ఎడమ చేతులు ఇబ్బంది అవ్వకుండా కరెక్ట్‌గా వస్తాయి. అంటే ముందు గుంట తీయకుండా ఇప్పుడు తీసుకుంటే. లేదంటే కుట్టేటప్పుడు ఇబ్బంది అయితే రెండు చేతులు ఓ పక్క వస్తే మళ్ళీ పీకాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు దీనికి కింద అంచు అతకాలి. అంచు ముందు అతకకూడదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ క్లాత్ అతికిన తర్వాతే అంచు అతుక్కోవాలి. ఈ సెంటర్ డాట్ సైడ్ ఖర్చులు ఎక్కడ కుడతామో ఈ డాట్స్ పెట్టేసుకోండి. ఇలా వచ్చింది కదా! ఇప్పుడు ఈ కుచ్చు. దీనికి అంచు అతకాలి. ఈ అంచు అతికేటప్పుడు లోపల పక్క నుంచి పైకి తిప్పేసుకుంటే ఖర్చులు కనిపించకుండా నీట్‌గా ఉంటది. లైనింగ్ లోపల పక్క మంచిగా పెట్టుకొని దాని మీద ఇప్పుడు ఈ అంచు తిరగల్లో పెట్టుకోవాలి. ఇది నెమలి మనం కావాలనుకున్నాం కదా! నెమలిని కరెక్ట్‌గా ఏస్తున్నాం కాబట్టి దాని సెంటర్ కరెక్ట్‌గా చూసుకోండి. ఇప్పుడు అటు సైడ్ ఎక్కువ వచ్చింది కదా కొద్దిగా. అంటే దీన్ని సెంటర్ చేయడం కోసం నెమలిని కొంచెం అలా ఎక్కువ పెట్టాల్సొచ్చింది. ఇలా కుట్టేసి ఈ అంచు లైట్‌గా ముడతలుగా పట్టేసుంది. ఇలా ఉన్నప్పుడు మనం పైకి తిప్పేస్తే పట్టేసి ముడతలు ముడతలుగా ఉంటది చెయ్యి. ఇలాంటప్పుడు ఇలా కత్తెరతో డాట్ పెట్టుకోవాలి. కొన్ని అంచులు అలా పట్టేసినట్టుగా ఉంటే అది గమనించి మనం దానికి తగ్గట్టుగా కట్ చేసుకొని ఏసుకోవాలండి. ఆ తర్వాత లోపల లైనింగ్ మీద ఎడ్జ్ కుట్టేసి మళ్ళీ పైకి తిప్పి ఎడ్జ్ కుట్టు, పాదం కుట్టేసుకుంటే అంచు గట్టిగా ఉంటదండి. ఇలా ఏసి మళ్ళీ పైన ఒక ఎడ్జ్ కుట్టేసుకొని దాని పక్కన మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి. ఇదే రకంగా పైన కూడా పైన ఒక పాదం ఖర్చుకు మడిచేసుకొని అంటే అంచు ముందే మనం కరెక్ట్‌గా కట్ చేసుకున్నాం పాదం ఖర్చుకు ఉండేలాగా. అందువల్ల దాన్ని కరెక్ట్‌గా ఇంకో పాదం ఖర్చు లోపల మడిచేసుకొని కుట్టేసుకుంటే బావుంటది. ఇట్లా రెండో సైడ్ కూడా అంచు కుట్టేసుకుందాం. ఇంక ఈ కుట్టు కూడా ఏస్తే చెయ్యి కంప్లీట్ అయిపోద్ది. ఇంక రెండో చెయ్యి కూడా ఇలా కుట్టేసుకోండి. ఈ సెంటర్ ఒక బటన్ కూడా పెట్టుకుంటే బావుంటదండి చేతికి ఇంకా.